హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించినటువంటి ఇంకొక అడ్మిషన్కి సంబంధించిన అప్డేట్తో మీ ముందుకైతే రావడం వచ్చింది అనమాట. ఇది వచ్చేసి మనకు న్యాయ విద్య అంటే లా సెట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో లా చదవాలనుకునే వాళ్ళకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 27వ తేదీ వరకు, అదేవిధంగా తెలంగాణలో ఏప్రిల్ 15 వరకు కూడా టైం ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ తెలంగాణలో టైం అయిపోవడానికి వచ్చింది. తర్వాత లేట్ ఫీజుది అయితే అవకాశం ఉన్నట్టుంది. నేను అది కూడా చెప్తాను మీకు. సో ముందుగా అందరికీ విన్నపం ఏంటంటే వీడియోని అయితే పూర్తిగా చూడండి. చిన్న వీడియోనే, పెద్దగా ఏముండదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. నేను మీ అనుమానాలు తీర్చే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు ఇది వచ్చేసి టీజీ లా సెట్ను ఉస్మానియా, ఏపీ లా సెట్ని అయితే పద్మావతి యూనివర్సిటీ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఈ లా సెట్ రాయడం వల్ల మాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎల్ఎల్బీలో అయితే జాయిన్ కావచ్చు అనమాట. ఇంటర్మీడియట్ అర్హతతో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎంలో ఏది ఇంట్రెస్ట్ వస్తే దాంతో కాంబినేషన్గా ఈ ఎల్ఎల్బీ అయితే చదువుకోవచ్చు అనమాట. అంటే డిగ్రీ కోర్సు ఏదైనప్పటికీ కూడా అన్ని సంస్థల్లో దాదాపు ఒకటే ఉంటున్నాను. 10 సెమిస్టర్లు ఉంటాయి. డిగ్రీతో పాటు ఎల్ఎల్బి కంప్లీట్ అవుతుంది అనమాట. తర్వాత కావాలంటే కూడా మనం ఎల్ఎల్ఎం కూడా చదువుకోవచ్చు. ఎల్ఎల్ఎం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇది 2 నెలలు పీజీ ఉంటుంది. కొన్ని దానిలలో 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. సో మనకు ప్రవేశ పరీక్ష వచ్చేసి 120 మార్కులకు ఆన్లైన్లో ఉంటుందన్నమాట. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ ఉంటుంది. 120 ప్రశ్నలు వచ్చేసి మనకు గంటన్నర టైం ఉంటుందన్నమాట. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 ప్రశ్నలకు ఉంటుంది. పార్ట్ బిలో కరెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు. పార్ట్ సిలో వచ్చేసి లా అప్టిట్యూడ్ 60 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 10 ప్రశ్నలు వచ్చేసి లీగల్ అప్టిట్యూడ్ ప్యాసేజ్ రూపంలో ఉంటాయన్నమాట. పార్ట్ సి ప్రశ్నలు వచ్చేసి లా, భారత రాజ్యాంగంలో ప్రాథమిక బేసిక్ కాన్సెప్ట్ ఉంటాయన్నమాట. ప్రశ్నలన్నీ కూడా మనకు ఆబ్జెక్టివ్గా ఉంటాయండి. కొన్ని జత చేసేటివి ఉంటాయి. నెగిటివ్ మార్కెట్ లేదు. పేపర్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. మనకైతే ఇలా వెబ్సైట్లో చూసుకుంటే తెలంగాణ వెబ్సైట్, ఆంధ్ర వెబ్సైట్ ఇక్కడైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మాక్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ 5 ఏళ్ళ ప్రశ్నలు కూడా మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయండి. 35% మార్కులు అంటే 42 రావాలన్నమాట ఖచ్చితంగా. ఏది మింతే జనరల్గా. ఎస్సీ ఎస్టీలకైతే నిబంధన అయితే ఏం లేదనమాట. సో మనకు వెబ్సైట్లో ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్లో 45% మార్కులు ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. బీసీలో 42, ఎస్సీ ఎస్టీలు అయితే 40% ఉంటే సరిపోతుందన్నమాట. పాలిటెక్నిక్ డిప్లొమాతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ఫలితాలు ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనకు ఒకవేళ ఎల్ఎల్బి పూర్తి చేసుకున్న తర్వాత ఏ ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే మాత్రం బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, వస్తు తయారీ పరిశ్రమలు, సాఫ్ట్వేర్, బహుళజాతి కంపెనీలు, ప్రైవేటు, ఈక్విటీ, కన్సల్టింగ్, అకౌంటింగ్ సంస్థల్లో లీగల్ డిపార్ట్మెంట్లో మనకైతే వస్తుంది. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ లీగల్ అడ్వైజర్స్ అయితే ఉంటాయి. ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, మీషో కావచ్చు, ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ కావచ్చు, హౌసింగ్ కంపెనీలు కావచ్చు, క్లర్కులు, జ్యుడిషియల్ క్లర్కుగా కూడా మనం జాబ్స్ అయితే వచ్చినప్పుడు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్లై చేసుకుని గవర్నమెంట్ జాబ్ కావచ్చు. అదేవిధంగా లీగల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్లో కూడా ఉంటాయి. ఎన్జిఓలు, చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్ కమిషన్, కార్పొరేట్ లీగల్ సెల్స్, లీగల్ ఫర్ములు, పెద్ద పెద్ద కంపెనీలు అయితే మనం జాబ్స్ తెచ్చుకోవాలన్నమాట. తర్వాత ఏవి ఇంట్రెస్ట్ లేదనుకుంటే కూడా మనం ఒక జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేబర్ ఆఫీసరు, జడ్జి పోస్టులు కూడా తెచ్చు. ఆర్మీలో కూడా లా ఒక డిపార్ట్మెంట్ ఉందన్నమాట. ఆర్మీ లా డిపార్ట్మెంట్ ఉంది. దాంట్లో కూడా జాయిన్ కావచ్చు. ఆర్మీలో పోస్టులు, డాక్టర్లు, లాయర్లు, సివిల్ సప్లై ఇవన్నీ కూడా డిప్యుటేషన్ మీదనే అవుతారనమాట. తర్వాత ఇంకా కూడా లీగల్ రిపోర్టర్ గాను, లీగల్ అనాలిసిస్ట్ గాను కూడా సేవలు అందించవచ్చు అనమాట. సో చాలా మంచి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ లా చేయాలంటే కొంచెం మాట్లాడే నైపుణ్యము, రాయడము, ఓపిక ఉండడము, చట్టాలపై కాస్త అవగాహన పెంచుకోవడము, మనసులో ఉన్న తార్కిక ఆలోచన తర్వాత చెప్పాలన్నమాట. మనసులో దాచుకున్న నేను ఒక పేపర్ మీద పెడతా అంటే కాదు కదా, వాదించాలన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయి అనుకున్న వాళ్ళైతే, ఇంకా ఎవరైతే లా చేయాలి, ఫ్యాషన్ అనుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇంకా ఎవరికైనా మీ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అయితే వీడియోస్ షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి.